మనకెవరితోటన్నా ఇంపార్టెంట్ పనున్నా ఎవరినన్నా కాకాబట్టి కూల్ చేయాలన్నా ఏం చేస్తాం? అవతలోళ్ళం పిలిచి మంచి దావత్ ఇచ్చి మర్యాదలు చేసి గిది ముచ్చట అని సమస్య చెప్పుకుంటాం. ఇక వాళ్ళు దావత్కి వచ్చిర్రంటే సగం పని అయిపోయినట్టే. వచ్చినోళ్ళు మనకిక ఎప్పుడు వ్యతిరేకం మాట్లాడరు అని నమ్మకం. ఇక అట్లనే పెద్ద ఆఫీసర్లతోటి పని కావాలంటే చిన్న ఆఫీసర్లు కూడా గదే పని చేస్తుంటారు. మరి అట్లుంటుంది దావత్లు విందు భోజనాల పవరు. ఇంతకీ దావత్లు మర్యాదల ముచ్చట గిప్పుడు ఎందుకు వచ్చిందంటే ప్రజెంట్ మన పొలిటికల్ లీడర్ల స్పీచ్లలో నడుస్తున్న గరం గరం టాపిక్ గదే కాబట్టి. అసలు కంటే కొసరికే ఇలువెక్కువ అన్నట్టు ఈ నడమ ఇంపార్టెంట్ రాజకీయాల కంటే లీడర్ల ఇందు భోజనాల వార్తలకే ఇలువెక్కిస్తున్నారుగా లీడర్లు కూడా. అప్పట్లా రోజమ్మ ఇంటికి పోయి కమ్మటి రొయ్యల పులుసు రుచి చూసి వచ్చిండు కేసీఆర్ అన్న వార్త కరోనా వైరస్ కంటే వైరల్ ఆయనా. అదే టైంలో ప్రగతి భవన్కి వచ్చిన ఏపీ సీఎం జగన్ సార్కు పంచపక్ష పరమాన్నాలు తెలంగాణ స్పెషల్ వంటకాలతోటి విందు భోజనాలు చేపించిండు కేసీఆర్ సారు అన్న ముచ్చట కూడా బాగానే వాడుకున్నారు అపోజిషన్ పార్టీల లీడర్లు. వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి ఏ బేసిన్లు లేవు బేసిజాలు లేవు మీరు కొట్టుకపోండి అన్నాడు. ఇక అది అయినాక అధికారాలు మారినాయి, సీఎంలు మారిర్రు, కానీ లీడర్ల విందు భోజనాలు మర్యాదల వార్తలకు మాత్రం ఇంపార్టెన్స్ అస్సలు తగ్గుతలేదుల్లా. ఇక మళ్ళా ఇప్పుడేమో ప్రజాభవన్లో రేవంత్ సార్ను కలుద్దామని వచ్చిన ఏపీ సీఎం బాబు సార్కు కమ్మటి ఇందు భోజనం కొసిరి కొసిరి వడ్డిచ్చి పాద పూజ చేసిండు అన్న ముచ్చట కూడా జోరందుకుంది. ఇక అటు ఏపీ సీఎం బాబు సార్ను మర్యాద పూర్వకంగా కలుపుతందుకు విజయవాడకు పోయిన ఉత్తమ్ సార్ను ఉట్టిగా పంపించకుండా కమ్మటి పులస చేపల పులుసో ఏమో టేస్ట్ చూపెట్టినట చంద్రబాబు సారు. ఇక ఆ ముచ్చట కూడా బయటపడుతుంది. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నోరిప్పిండా? ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి గారు విజయవాడకు పోయి చేపల పులుసు తినొచ్చారు చంద్రబాబు నాయుడు దగ్గర. రేవంత్ రెడ్డి ఏమో చంద్రబాబు నాయుడు ప్రజాభవన్కు పిలిచి ఈ మధ్య అడుగులకు మడుగులు వచ్చి ఆయనకు పాదపూజ చేసిండు. అసలు ఎవలింటికి ఎవరు పోతున్నారు, ఎవరికి ఎవరు నాటుకోళ్ళు చేపల పులుసులు రొయ్యల ఏపుళ్ళు వండి పెడుతున్నారో అర్థమైతలేదు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని అంటారు కానీ అసలు రాజకీయాలు పక్కకు పెట్టి ఈ విందు భోజనాల ముచ్చట్లు మాట్లాడుతున్న లీడర్ల మాటలకు అర్థాలు లోతులు తెలియక నడమ జుట్టు వేక్కుంటున్నారు కదా జనాలైతే. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందో మాకు తెలియాలి అనిగా అతడు సినిమాల ఎంఎస్ నారాయణ డైలాగులు కొట్టే పొజిషన్లో ఉన్నారు జనాలు కూడా.